అంటే భోజనాన్ని కూడా ఇక్కడే ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈయంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈయంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం ఏండి? అవునండి. అలా నీ ఏలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప ముఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క ఏమ్మా? ఏమో ఈ ఏదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేను పెళ్లి భోజనం పెట్టమన్నానా? ఓ కలగూర పప్పు ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయ లేకమా వీడి గ్యాస్. కానీ ఏప్పుడు లేకపోతే కేదవకం పోతుంది కదా. నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడైనా తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక 1 డజన్ అప్పడాలు ఓ డజన్ ఒడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? ఓ సైన్ బయట ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా. వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనేంటి? నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళు లేవు. దానికేం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది.